తోకచుక్కల వలయం ఆ ఆదిత్య స్వరూపాన్ని ఢీకొనడానికి అంతరిక్ష ప్రళయాన్ని ప్రతిధ్వనించాయి. ఆ మహాగ్ని నుంచి మట్టి ముద్దలు నవగ్రహ రూపాలుగా అవతరించాయి. అందులో చల్లారిన ఒక మట్టి ముద్దే భూగ్రహం. ఈ భూమి సముద్రపు అలల మీద శ్రీకృష్ణుడు పాలించిన ద్వాపరయుగం నాటి ద్వారక వెలిసింది. భాగవతానికి, భారత యుద్ధానికి అది సృష్టికర్త. కురువంశ వినాశనానికి, యాదవకుల వైభవానికి అది సాక్షి. రత్నకాంతులతో రాత్రి పగలు తేడా లేకుండా వెలిగిపోయే దివ్య వైభవం ఆ ద్వారకా నగరం. చంద్రగ్రహం మీద యుగ సంధి ఆరంభమైంది. అంతరిక్షంలో భయంకర కల్లోలం. అష్టగ్రహ కూటమి విలయం. సృష్టి నాశనానికి పుట్టింది ఓ ప్రళయాగ్ని. అది భూమిని నాశనం చేయడానికి దూసుకొచ్చింది. సముద్ర గర్భాన్ని అల్లకల్లోలం చేసింది. అలా సముద్ర గర్భంలో శిథిలమై ఇప్పటికి 5000 సంవత్సరాలు. నేటి గుజరాత్ రాష్ట్రంలోని నవీన ద్వారక అదే. ఇప్పటికీ అక్కడి గాలి కృష్ణలీలలు గానం చేస్తూనే ఉంటుంది. ఆ అలలు నేటికి శ్రీకృష్ణుడి సిరిముద్దుల సవ్వడి సందడి చేస్తూనే ఉంటాయి. పురావస్తు పరిశోధన సముద్రంలోని ద్వారకా విశేషాలను తెలుసుకోవాలని ప్రయత్నిస్తుంది. జల సమాధిలో శిథిలమై ప్రశాంత యోగి పుంగవునిలా ఉన్న ద్వారకలో ఇంకా ఏదో అలజడి, కల్లోలం, మరో ప్రళయం. ఆ అశాంతిని ప్రశాంతం చేయడానికి వచ్చే ఆదిశక్తి అంశ
ये मेरे 2 एके, ये मेरा पैसा है। ए, तुम शो करो करो। पहले अपनी कार्ड तो दिखाओ। पहले अपनी कार्ड से दिखाओ। पहला किंग, मेरा दूसरा किंग, तीसरा किंग दिखाओ। अरे है मेरे पास। दिखाओ अरे बोलो ना है मेरे पास। दिखाओ यार, ये क्या यार? अरे तीसरा किंग मयूर है। बंगारू तो सही। मेरी अंगूठिया, मेरी सोने की अंगूठिया। చూసి హ్యాండ్ బ్యాగ్ లో ఏం దాచావో పసిగడతా. చీర కొంగులో ముడేసుకున్న చిల్లర ఎంతో వివరిస్తా. బొట్లో తోపిన రూపాయి నోటుకి నంబర్ ఎంతో కనిపెడతా. పెద్ద బ్యాండ్ వేస్తాడే పెద్ద బ్రాండ్ వీడేలే. జేమ్స్ బాండ్ తాడైనా షేకు హ్యాండ్ వీస్తాడే. ఏ దొంగ దొంగ వచ్చాడే అన్నీ దోచుకుపోతాడే. ముంబైలోని మునగాడే జంతర్ మంతర్ చేస్తాడే. పిట్టకి తెలియక చెట్టే ఎక్కి ఊర్లో గుడ్డుని తెచ్చేస్తా. నక్కని కూడా తికమక పెట్టే దగ్గర ఎద్దులు వేసేస్తా. పాపం సొమ్మే కాజేస్తా. హ్యాపీగానే గడిపేస్తా. ఎప్పటికప్పుడు 50% బీదా వెక్కికి పనిచేస్తా. నన్ను పట్టుకోలేరే మొత్తం గ్లోబు మీదనే. నాకు ఇన్స్పిరేషనే ఉడిపి కృష్ణ భగవానే. ఏ దొంగ దొంగ వచ్చాడే అన్నీ దోచుకుపోతాడే. అరే ముంబైలోని మునగాడే జంతర్ మంతర్ చేస్తాడే. ఏ దొంగ దొంగ వచ్చాడే అన్నీ దోచుకుపోతాడే. ముంబైలోని మునగాడే జంతర్ మంతర్ చేస్తాడే. సెంటర్లో డాష్ ఇచ్చి ఓయమ్మో, జంక్షన్ లో స్పాట్ అండి ఓయమ్మో. అన్ని కొల్ల కొడతాడే ఎన్నో తిప్పలు పెడతాడే. ఎంతో కన్న వేస్తాడే ఇంటే మాయమవుతాడే. కరుణ ద్వారకా వెళ్ళిన మాట నిజమేనమ్మా. అక్కడికి వెళ్ళాక ఆర్కియాలజీలో పనిచేస్తున్న ఒక ఆఫీసర్ని ప్రేమించింది. అతన్ని మన కులం కాదు. అతన్ని పెళ్లి చేసుకోవడానికి మీ అమ్మా నాన్న ఒప్పుకోలేదు. వాళ్ళకి ఇష్టం లేని పెళ్లి చేసుకుందని దాన్ని కుటుంబం నుంచి వెలేసి వేరు చేశారమ్మా.
మాకు ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే ఊరుకోవాలా? రేపు నేను మీకు ఇష్టం లేని పెళ్లి చేసుకుంటాను. నన్ను ఇంట్లోంచి పంపించేస్తారా? నిన్నెందుకు పంపిస్తారమ్మా? నువ్వు సొంత బిడ్డవి, అదేమో పెంచుకున్నదే, అందుకే దాన్ని పంపించేశారు. నాకు తెలుసు, దాన్ని ఎలాగైనా వదిలించుకోవాలని మీరు చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తున్నారు. దానికి ఇది బంకగా తీసుకున్నారు, వదిలించుకున్నారు.